ఎట్టకేలకి తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీకి తెలంగాణ సర్కార్ అయితే మార్గదర్శకాలను అయితే విడుదల చేసింది. సో 26 నుంచి అర్హత కలిగిన కుటుంబాలకైతే ఇప్పుడు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఒక ఆహార భద్రత కార్డులను మంజూరు చేయబోతోంది. 10 ఏళ్ల పాటు ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ ప్రజానీకంకి ఇప్పుడు రేషన్ కార్డులు మంజూరు కాబోతున్నాయి. అండ్ దరఖాస్తులను అయితే పూర్తిగా పరిశీలించాకనే కులగణన సర్వే ఆధారంగానే రేషన్ కార్డులు లేని ఏవైతే కుటుంబాలు ఉన్నాయో వాళ్ళ జాబితాని ఆయా జిల్లాల కలెక్టర్స్ అండ్ మున్సిపల్ కమిషనర్లు పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో పరిశీలించి పంపుతామని చెప్తున్నారు. సో పాత విధానంలో ఆదాయ పరిమితి అంటే గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000 కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల ఆదాయం ఖచ్చితంగా అంతే ఉండాలి. అండ్ సంక్రాంతి నుంచి అయితే దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం చుట్టింది పౌర సరఫరాల శాఖ. అంటే ఈ రోజు నుంచే దరఖాస్తుల స్వీకరణ ఉండబోతోంది. 3 నెలల క్రితమే పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు అయితే ఇతర రాష్ట్రాల పరిమితిపై ఒక అధ్యయనం చేసి నివేదికను ప్రభుత్వానికి ఇచ్చారు. సో మొన్న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో దానికి ఆమోదం తెలిపారు. కాబట్టి ఇక కొత్త రేషన్ కార్డుల ప్రక్రియనైతే ప్రభుత్వం స్టార్ట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే రాష్ట్రంలో ఇప్పటికే 89.99 లక్షల రేషన్ కార్డులు ఆల్రెడీ ఉన్నాయి. దగ్గర 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. సో ఇందులో 2.81 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చేందుకు దరఖాస్తుల్లో చాలామంది అంటే యాడ్ ఆన్ చేయాలి, వాళ్ళ పేర్లు అందులో నమోదు చేయాలి అన్నటువంటి వాళ్ళు 24 లక్షలుగా ఉన్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం అయితే గత జనవరిలో ఒక ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు దాదాపు 10 లక్షలకు పైగా వచ్చాయి. సో ఇంకా పెరగొచ్చని అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే కొత్త ఆహార భద్రత కార్డులకు అసలు ఏంటి విధి విధానాలు అంటే, కులగణన సర్వే ఆధారంగా తయారు చేసినటువంటి రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను జిల్లా కలెక్టర్లకు, జిహెచ్ఎంసీ కమిషనర్కు క్షేత్రస్థాయి పరిశీలన కోసం పంపుతారు. ఆ తర్వాత మండల స్థాయిలో ఎంపీడీఓ కావచ్చు, యూఎల్బీలో మున్సిపల్ కమిషనర్ ఈ మొత్తం ప్రక్రియకు బాధ్యత వహించబోతున్నారు. ఇక పర్యవేక్షకులుగా జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ డిసిఎస్ఓ ఉండబోతున్నారు. ఈ జాబితాను గ్రామ సభ, వార్డు సభల్లో అంటించబోతున్నారు. ఆ తర్వాత చర్చించబోతున్నారు. తర్వాత ఆమోదం తెలుపబోతున్నారు. గ్రామ సభ లేదా వార్డు సభల ద్వారా ఆమోదించే లబ్ధార్ల అర్హత జాబితాను మండల అండ్ మున్సిపల్ స్థాయిలో ఇచ్చిన లాగిన్లో నమోదు చేసి జిల్లా కలెక్టర్ కావచ్చు, జిహెచ్ఎంసీ కమిషనర్ కావచ్చు లాగిన్ని పంపాలి. సో జాబితాను జిల్లా కలెక్టర్, జిహెచ్ఎంసీ కమిషనర్ పరిశీలించి వాళ్ళు సంతృప్తి చెందితేనే కమిషనర్ లాగిన్ని పంపించాలి. ఇక తుది జాబితా అంటే ఫైనల్ జాబితా ప్రకారం సిసిఎస్ కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తుంది. అర్హత కలిగిన వ్యక్తి ఒకే ఒక్క ఆహార భద్రత అంటే రేషన్ కార్డులో ఉండేలా పూర్తిగా పకడ్బందీగా చర్యలు తీసుకోబోతున్నారు. ఆహార భద్రత కార్డులో సభ్యుల మార్పులు చేర్పులు చేసేలా కొన్ని ఆప్షన్లు కూడా ఈసారి ఉండబోతున్నాయి. కొత్త ఆహార భద్రత కార్డుల జారీకి క్షేత్రస్థాయి పరిశీలన అంటే ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో పరిశీలించిన తర్వాతనే, స్ట్రిక్ట్గా ఈ రూల్స్ అన్నీ పాటించిన తర్వాతనే కొత్త రేషన్ కార్డు మంజూరు కాబోతోంది. అంటే ఈ లబ్ధిదారులు అంటే రేషన్ కార్డు పొందాలంటే ఖచ్చితంగా ఈ 10 విధి విధానాలైతే ప్రభుత్వం జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే ఒకవేళ కొన్ని ప్రాంతాల్లో సర్వే చేసిన సమయంలో వాళ్ళు గిన అందుబాటులో లేకపోతే, వాళ్ళ పేర్లు నమోదు కాకపోతే వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. కాబట్టి ఆ అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే పరిశీలన చేస్తారా, ఒకవేళ ఇంతకుముందు ఒకవేళ వాళ్ళ పేరుని నమోదు చేసుకోకపోతే వాళ్ళది కూడా అప్పటికప్పుడు అధికారులకు ఇస్తే వాళ్ళది కూడా పరిశీలిస్తారా, కులగణన ఆధారంగా చేస్తారనే అంశంపై ప్రస్తుతం అయితే అంటే అదే తీసుకోవాలా ప్రామాణికంగా లేదా, ఎందుకంటే కులగణనకు సంబంధించి కూడా కొంతమంది వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి ఒకవేళ అప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్లో వెళ్తున్నారు కాబట్టి అధికారులు అప్పుడు నమోదు చేసుకోవాలంటే కూడా నమోదు చేసుకుంటారా అనేది కూడా అడుగుతున్న పరిస్థితి. గ్రేటర్ హైదరాబాద్లో పలు చోట్ల సర్వే పూర్తి కాలేదని కూడా కొంతమేర ప్రచారం ఉంది కాబట్టి మరి వారికి రేషన్ కార్డులు వస్తాయా లేదా ఇట్లాంటి కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. వాటన్నిటినీ
మరి ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుంది, దానికి సంబంధించి ఏమైనా క్లారిఫికేషన్ ఇస్తుందా లేదా అనేది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు మాత్రం కొంత ఆందోళన చెందుతున్నారు. మరి అప్పటికప్పుడు కూడా మా దరఖాస్తులు తీసుకోవాలి అన్నటువంటి రిక్వెస్ట్ అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ దిశగా మరి ప్రభుత్వం ఏమైనా ఆలోచిస్తుందా లేదా చూడాల్సిందే. బట్ సంక్రాంతి రోజు ఒక శుభవార్త అయితే చెప్పింది అనుకోవచ్చు. 10 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అయితే విధి విధానాలు, మార్గదర్శకాలు అయితే రాష్ట్ర సర్కార్ విడుదల చేసింది.